నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మరోవైపు కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనపై కూడా ఏమంటారో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆయన అడిగి మరింత సమాచారం తెలుసు. సార్ చెప్పండి, నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందని కోరుకుంటున్నారు? గత ప్రభుత్వం సంబంధించి చూస్తుంటారు పాలన, ఏ విధంగా చూస్తారు? అదా 2024 క్రోధినామ సంవత్సరం మొదలైనప్పుడు అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం క్రోధినామం ఉంటున్నారు, ఎలా ఉంటుందో, క్రోధంగా ఉంటుందా ఏంటా అన్నది కొంచెం అనుమానం ఉండేది. ప్రజలు ఏదైతే మరి 5 ఏళ్ళ పరిపాలనలో సుఖపడ్డారో, సంతోషపడ్డారో, అందరికీ న్యాయం జరిగింది అనుకున్నారో, అది ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రలోభాలకి లోనయ్యి ఆ క్రోధినామ సంవత్సర ప్రభావం రాష్ట్ర ప్రజల మీద కనపడి ప్రజలందరూ కూడా భంగపడడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఎన్నో ఆశలతోటి కూటమి నాయకులు ఇచ్చిన హామీలకి నమ్మి మోసపోయి ఇవాళ మన వేలతోటే మనం కన్ను పొడుచుకున్నట్టు అయింది. ఈ కూటమి నాయకులు మనల్ని దగా చేశారు, మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. అన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోలేని వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన 5 ఏళ్ల పరిపాలనలో అందరం సుఖపడ్డాం కదా, అందరికీ న్యాయం జరిగింది కదా, ఎందుకు ఇలా చేసామని ఎవరికి వాళ్ళే మదన పడుతూ ఉన్నారు. మరి ఈ 2025వ సంవత్సరం మరి ఆ బాధలన్నీ కూడా మర్చిపోయేలాగా భగవంతుడు రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి ఈ రాష్ట్ర పాలకులకి కొంచెం జ్ఞానోదయం అయ్యేలాగా వాళ్ళకి బుద్ధిని ప్రసాదించి వాళ్ళ ప్రజలకు ఏదైతే నమ్మించి ప్రలోభ పెట్టారో ఈ సూపర్ 6, సూపర్ 7 ఆ హామీలన్నీ పూర్తిగా నెరవేర్చే విధంగా మరి భగవంతుడు వాళ్ళకి బుద్ధి ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగాలని, మళ్ళీ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంపూర్ణ ఆరోగ్యంతో, మంచి ఆలోచనలతోటి రాష్ట్ర ప్రజల బాగు కోసం పేద ప్రజల్ని మళ్ళీ నిలబెట్టడానికి, ఆదుకోవటానికి ఆయన నాయకత్వం అవసరం. కాబట్టి భగవంతుని ఆశీర్వాదం ఆయనకు కూడా సంపూర్ణంగా ఉండి ఈ 2025 సంవత్సరం అందరికీ మేలు జరగాలని అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. చూస్తుంటారు ప్రధానంగా సభలు పెట్టి ప్రగల్భాలు పలికారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక మేము వస్తే పెంచేది లేదు, ఆల్రెడీ మీకు అండగా ఉంటామని చెప్పారు. ఇప్పుడు చూస్తేనే భయం వేస్తుందని చెప్పి అంటున్నారు. హామీలు అమలు ఏమేమి చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నైజం అందరికీ తెలిసిందే. కాకపోతే అతని దగ్గర ఉన్న చాతుర్యం ఏంటంటే ఆ టైంకి జనాన్ని మరిపించేస్తాడు. బాధుడే అని మన ప్రభుత్వం సక్రమంగా పరిపాలిస్తున్న రోజుల్లో ఒక ప్రహసనం చేశాడు. ఇవాళ అప్పుడేమో ఒక మూమెంట్లోనేమో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నాడు. మళ్ళీ ప్రజలు నమ్మశక్యంగా అని హామీలన్నీ ఇచ్చి చేసేస్తానన్నాడు. ఏమో చేసేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు అన్న నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. గెలిచిన వెంటనే నాకు భయం వేస్తుంది అని మళ్ళీ డ్రామా ప్లేట్ ఫిరాయించాడు. ఇవాళ ఈ 7 నెలల పరిపాలన మరి ప్రజలందరూ కూడా గమనించి ఇతని దుర్మార్గాన్ని ఎండగట్టే పరిస్థితికి వచ్చినప్పుడు రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల యొక్క మైండ్ అటెన్షన్ డైవర్ట్ చేసేలాగా రోజుకో డైవర్షన్ చేస్తున్నాడు. అతని జీవితం అంతా కూడా మోసాలతో నిండిన పరిస్థితే తప్ప ఎప్పటికప్పుడు మోసం చేయడం అన్నది కొత్త మోసాలు చేయడం అలవాటు పడిపోయిన పరిస్థితి. ఇవాళ రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ తోటి పబ్బం గడిపేస్తున్నాడు. మరి ఇవాళ వాళ్ళు చెప్పిన మాటలకి చేసేదానికి ఏమీ సంబంధం లేదు. సూపర్ 6 బ్రహ్మాండంగా ఉందని నేను చెప్తున్నాడు. అంటే దాంట్లో బ్రహ్మాండంగా ఉందంటే పథకం పేరు బాగుందా, అమలు చేస్తే ప్రజలు బాగున్నారా? ఏం అమలు చేసే సూపర్ 6లో ఒక్కరు కూడా అమలు చేయలేదే. నువ్వు ఒక సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తాను, ఒక సిలిండర్ ఇచ్చి ఆ సిలిండర్ డబ్బులు కూడా ఇంకేయలేదు. ఒక సిలిండర్కే బడ్జెట్లో పెట్టారు, 3 సిలిండర్లు గాలికి వదిలేశారు. అమ్మఒడి గాలికి వదిలేశారు, తల్లికి వందనం గాలికి వదిలేశారు. మరి 18 సంవత్సరాలు నిండిన మహిళల అన్నది స్త్రీశక్తికి గాలికి వదిలేశారు. నిరుద్యోగులకి 3000 పెన్షన్ అన్నది గాలికి వదిలేశారు. పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ గాలికి వదిలేశారు. వసతి దీవెని గాలికి వదిలేశారు.
రైతు భరోసా గాలికి వదిలేశారు. రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. రైతులకి పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేదు. వర్షాలు కాలం కలిసి రాకపోతే ప్రభుత్వం వచ్చి ఆదుకుంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆదుకున్నారు. ఇన్సూరెన్స్ ఆయనే చేసి ఇన్సూరెన్స్ మేము కట్టపోయినా మాకు ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేశాడు అన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తారు ఇన్సూరెన్స్ వస్తుందేమని. ఆయనేమో నాకు రాష్ట్ర ప్రభుత్వానికి నాకు సంబంధం లేదని ఈ ప్రీమియం కడతాం మానేసాడు. రైతులందరూ కూడా మరి ఆ ఇబ్బందులు పడిపోయారు. అంటే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా సభలో కూడా ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అన్యాయం జరుగుతుంది నేను వచ్చాక మార్చేస్తానని చెప్పారు. అలాంటి తరుణంలో కూడా ఇప్పుడు చూస్తే కనుక మేనిఫెస్టో అమలు చేయకపోయినా కానీ కనీసం నోరు మీద పట్టలేదు. ఏం చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పంటే చెప్పాడు. ఆయన 2 లక్షల పుస్తకాలు చదివిన అనుభవం విజ్ఞానం అన్నది చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే అది చెప్పాలని ప్రబోధించిన అంటే ఆయన భావించి ఉండొచ్చు. 2 లక్షల పుస్తకాల విజ్ఞానంతో. ఇవాళ ఎన్నికలకు ముందు ఆయన ఎంత తాట తీస్తా నార తీస్తా లేకపోతే ఇంకా రకరకాల డైలాగులతోటి జనాన్ని ఊపేసినట్టు ఊపిపోతూ మాట్లాడిన సందర్భాలు ఏమైపోయినాయి. ఇవాళ మీరు ఆడపిల్లలకి 18 సంవత్సరాల వాళ్ళకి 1500 చొప్పున 18,000 ఇస్తా అన్నారు. ఏమైపోయింది? ఆడవాళ్ళు మిస్ అయిపోయారని చెప్పి అన్నారు. 32,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారన్నారు. దాని మీద అసలు కనీసం నోరు మెదపట్లేదు. అంటే ఈ వ్యక్తి సినిమా డైలాగులు చెప్పడానికి తప్ప పరిపాలనకి పనికిరాడు అన్నది ఆయనకే చెప్పుకుంటున్నాడు. పరిపాలన వేరు, సినిమా వేరు. అది ఆయన మరి ఆయన తెలుసుకోవడానికి అధికారంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటే మనం ఏం చెప్పేది ఏం లేదు. మేనిఫెస్టో ఊసెత్తడానికి మేనిఫెస్టో ఊసెత్తే అడుగుతారు కదా, నిలదీస్తారుగా. ఎక్కడికి వెళ్ళినప్పుడు అడుగుతున్నారుగా ప్రజలు. దానికి ఆయన సమాధానం ఏం చెప్పలేకపోతున్నాడుగా. మరి ఇది పవన్ కళ్యాణ్ మరి ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏ రకంగానూ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మరి ఆయన పరిస్థితి ఏంటన్నది ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కూడా ముఖ్యమంత్రిగా నేను చంద్రబాబు నాయుడు చూసుకుంటానని చెప్పని అట్లా ఏమని చూస్తారు? ఆయన చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటాను అన్నాడు. మరి ఆయనకి మధ్యలో ఉన్న మాటలు ఏంటన్నది బయటకు రావు కదా. మరి ఆయన ఏ ఆలోచనతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట విని ఓట్లు వేసిన సామాజిక వర్గ మా సోదరులందరూ కానీ సోదరిమణులు కానీ పెద్దలు కానీ ఈయనేదో పదవిలో కుర్చీలో కూర్చుంటాడేమో అని ఆశించారు. ఈయనైతే నాకు అంత సామర్థ్యం లేదు, నాకు అంత నేను హోదాకి సరిపోను, నాకు నేను ఉన్నది చాలు, మనకి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉండాలి అని చెప్తూ ఉంటే సామాజిక వర్గం అంతా ఆలోచనలో పడిపోయింది. మనం ఎందుకు తిరిగాము, ఎందుకు చేసాము, ఉన్న మంచి పరిపాలన పోగొట్టుకున్నాం అన్న ఆలోచన ఇప్పుడు అందరిలోనూ కలుగుతుంది. అయితే ఇంకా బయటపడట్లేదు. ఏదేమైనా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీళ్ళు చేసిన డ్రామాలు, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, ప్రజలను మోసం చేయటం ఇవన్నీ కూడా ఇప్పటికే 7 నెలల కాలంలోనే తెలిసిపోయింది. భవిష్యత్తులో అది ఇంకా తేడాతలం అవుద్ది. అప్పుడు ఇంకా వీళ్ళందరూ తలముఖం వేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రజల పక్షాన మీరు కూడా పోరాడుతున్నారు వ్యవసాయం తరఫున. ఈ సంవత్సరం ఏర్పడిపోతుంది పోరాటాలకు సంబంధించి సమస్యలతో ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కానీ మహిళల పక్షాన కానీ విద్యార్థుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రైతుల పట్ల రైతులకి న్యాయం చేయాలని ఆల్రెడీ ధర్నా జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల వ్యాప్తంగా చేశాం. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ తల్లిదండ్రులు చాలా ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలకి ఫీజు కట్టకపోతే ఆ సంవత్సరం ఎలా గట్టెక్కుతారు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఎలా బయటకు వస్తారు, లేకపోతే తదుపరి సంవత్సరంలోకి వెళ్ళిన వాళ్ళకి ఎలాగ వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది, డబ్బులు ఎలా కట్టాలన్న ఆందోళనతో ఉన్నారు. దీనికి సంబంధించి 3వ తారీఖున అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంగా ఈ నెల 27వ తారీఖు దాన్ని మార్చడం జరిగింది. 29వ తారీఖుకి 29వ తారీఖు విద్యార్థుల ఆందోళన చేస్తాం, విద్యార్థులందరినీ కలుపుకుంటాం, తల్లిదండ్రులందరినీ కలుపుకుంటాం, వారి పక్షాన్ని నిలబడతాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్రభుత్వానికి కొంచెం జ్ఞానోదయం అయ్యేలాగా పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం, మీరు ఎంతో తొందరగా గుర్తిస్తే అంత మంచిది, మీ స్వార్థం స్వలాభం చూసుకోకుండా ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సంవత్సరం బకాయిల్ని కాలేజీలో జమ చేయండి అని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే మరి వాళ్ళ ఏదైతే ఇంకా అమ్మఒడి కార్యక్రమం
లేకపోతే మహిళా వందనానికి సంబంధించి కానీ, లేకపోతే మన మన విద్యార్థులకి ఫీజు రీఇంబర్స్మెంటే కాదు, అలాగే రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, వసతి దీవెని కానీ, విద్యుత్ ఛార్జీలు ఆల్రెడీ విపరీతంగా పెంచేశారు. అవన్నీ కూడా తగ్గించే ప్రయత్నం మనం వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రజల పక్షాన ప్రజల తరపున పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా చూసినా కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన కూడా ప్రజలు కూడా సుభిక్షంగా ఉన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందో వచ్చిన కాడి నుంచి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా పెడచమని పెట్టారు. చూస్తే కనుక రోజుకొక ఇష్యూతో కూడా చూస్తే కనుక సూపర్ 6 హామీలు మర్చి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి కూడా పుట్టి సత్యనారాయణ స్పష్టం చేస్తున్నారు. మరేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులు మరేపు విద్యార్థులు కానీ ప్రజల పక్షాన కూడా హామీల అమలు కూడా పోరాడతామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, తాడేపల్లిగూడ నుంచి.